హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మ్యాంగోతో కేక్ అండ్ చిన్న కప్స్ కేక్స్ కూడా చేసుకుందాము. దానికోసం ముందుగా హాఫ్ కప్పు మిల్క్ తీసుకొని ఒక గిన్నెలో హాఫ్ కప్పు మిల్క్ తీసుకోవాలి. 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ అందులోనే 3/4 కప్పు షుగర్ పౌడర్ పట్టుకొని వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను మ్యాంగో ప్యూరీ పట్టుకున్న దాంట్లోనే షుగర్ పట్టుకున్నందుకు ఆ కలర్ వచ్చింది. అండ్ హాఫ్ కప్పు మ్యాంగో ప్యూరీ కూడా వేసుకోవాలి. అందులోనే మంచిగా మిక్స్ చేసిన తర్వాత షుగర్ అంతా కరిగిన తర్వాత అందులోనే 2-3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నాను. అండ్ అందులోనే 1 స్పూను బేకింగ్ పౌడర్. కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. అండ్ ఎక్కువ పని కూడా ఉండదు. అండ్ హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. మంచిగా జల్లించుకోవాలి గోధుమ పిండిని, ఈ పౌడర్లని మంచిగా జల్లించుకున్న తర్వాత చూసుకుంటూ పాలు కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి పొంగనాల పెనం పైన ఒక పెనం ఉంచి కింద ఉంచి దానిపైన ఇంకో పెనం పొంగనాల పెనం ఉంచి మంచిగా దానికి గీ అప్లై చేసుకున్నానండి. దానిపైన ఇవి వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేసి మంచిగా సపోర్ట్ చేయండి. 15-20 మినిట్స్ చాలండి. మూత పెట్టుకొని 15-20 మినిట్స్ వరకు పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. కేక్ మంచిగా రెడీ అవుతున్నాయి చూడండి. ఈ విధంగా అన్నిటిని కూడా ఫిల్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా మూత పెట్టుకొని 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసుకుంటూ ఉండండి, త్వరగానే అవుతాయి కదండి. చూడండి నాకు ఇక్కడ ఏమంటలేదు, నాకు ఇక్కడ 15 మినిట్సే పట్టిందండి. మీరు చూసుకుంటూ చేసుకోండి. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయి ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా అండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు అంత టేస్టీగా లేవు, కానీ మరుసటి రోజుకి చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ విధంగా కూడా చేశాను, అది ఎలాగనో నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చాయో, మెత్తగా మంచిగా ఫ్లఫీగా వచ్చాయి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను ఈ గిన్నెలో వేసుకునేటివి నాకు ఇలా ఈ విధంగా ఈ గిన్నెకు ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండిని జల్లించుకొని మంచిగా గిన్నె అంతా అప్లై చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అందులోనే ఈ కేక్ మిశ్రమాన్ని కూడా వేసి 25 మినిట్స్ పట్టిందండి. ఇది కూడా 25 మినిట్స్ లోపే రెడీ అవుతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్